పీఠిక మరియు భృగు మహర్షి పరీక్ష. నేపథ్యం: కలియుగారంభం. యజ్ఞఫలము ఎవరికి ఇవ్వాలనే చర్చలో ఋషులు భృగు మహర్షిని త్రిమూర్తులను పరీక్షించమని కోరడం. సత్యలోకం. బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో ధ్యానంలో ఉండటం, భృగువును గమనించకపోవడం, భృగువు శపించడం. కైలాసం. శివుడు పార్వతీదేవితో తాండవంలో ఉండటం, భృగువు రాకను పట్టించుకోకపోవడం, భృగువు ఆగ్రహం. వైకుంఠం. శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సేవలో ఉండటం, భృగువు ఆగ్రహంతో స్వామివారి వక్షస్థలాన్ని తన్నడం. స్వామి ప్రతిస్పందన: కోపగించుకోకుండా భృగువు పాదాలను ఒత్తుతూ మహర్షి కంటిలో ఉన్న అహంకారాన్ని, మూడవ కన్నును తొలగించడం. లక్ష్మీదేవి ఆగ్రహం, భూలోక ప్రయాణం. అమ్మవారి అలిక. తన నివాసమైన వక్షస్థలాన్ని భృగువు తన్నినందుకు స్వామివారు అతడిని శిక్షించనందుకు ఆగ్రహించి వైకుంఠాన్ని వీడటం. కరావీరపురం, కోల్హాపూర్. లక్ష్మీదేవి భూలోకంలో తపస్సులో నిమగ్నం కావడం. స్వామి విరహం. లక్ష్మీదేవి లేని వైకుంఠం శూన్యం కావడంతో శ్రీహరి భూలోకానికి రావడం. శ్రీనివాసుడిగా అవతారం. శేషాచల కొండల్లో ఒక పుట్టలో నివాసం ఏర్పరచుకోవడం. బ్రహ్మ, శివులు ఆవు దూడలుగా మారి శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం. వకుళామాత పద్మావతి పరిణయం. వకుళాదేవి. పూర్వజన్మలో యశోదమ్మ అయిన వకుళాదేవి శ్రీనివాసుడికి తల్లిగా పరిచర్యలు చేయడం. ఆకాశరాజు పుత్రిక. పద్మావతీదేవి. వేదవతి అంశ జననం. తోటలో శ్రీనివాసుడు పద్మావతి కలుసుకోవడం. దైవ సంకల్పం. నారద మహర్షి జోక్యం. శ్రీనివాసుడు ఎరుకలసాని వేషంలో వెళ్లి పద్మావతి వివాహ విషయాన్ని చెప్పడం. కుబేరుని అప్పు. వివాహ ఖర్చుల కోసం కుబేరుని వద్ద శ్రీనివాసుడు అప్పు తీసుకోవడం. కలియుగాంతం వరకు వడ్డీ చెల్లించే ఒప్పందం. దివ్య కళ్యాణం. దేవతలందరి సమక్షంలో నారాయణవనంలో శ్రీనివాస పద్మావతీ కళ్యాణం అంగరంగ వైభవంగా జరగడం. తిరుమల క్షేత్రం భక్తుల గాథలు. శిలారూపం. శ్రీదేవి భూదేవి పద్మావతి మధ్య వివాదం సర్దుమణిగి స్వామివారు భక్తుల కోసం శిలారూపంలో తిరుమల కొండపై వెలియడం. తొండమాన్ చక్రవర్తి. స్వామివారి ఆజ్ఞతో మొదటి ఆలయ నిర్మాణం. ముఖ్య భక్తులు. అనంతాళ్వార్. స్వామికి పూలసేవ చేయడం. స్వామికి గడ్డానికి దెబ్బ తగిలితే పచ్చకర్పూరం రాయడం. నేటికీ ఆచారం కొనసాగుతోంది. తాళ్లపాక అన్నమయ్య. 32,000 సంకీర్తనలతో స్వామిని స్తుతించడం. హాతీరాం బాజీ. స్వామితో పాచికలాడిన భక్తుడు. నేటి వైభవం. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఆలయ విశేషాలు. ఆనంద నిలయం, బంగారు వాకిలి, లడ్డూ ప్రసాదం విశిష్టత. సేవలు. సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు జరిగే నిత్య కైంకర్యాలు. సందేశం. కలౌ వెంకటనాయకః. కలియుగంలో స్మరిస్తే చాలు మోక్షం ప్రసాదించే దైవం వెంకటేశ్వరుడు. ముగింపు. గోవిందనామస్మరణతో సభ ముగింపు. ప్రార్థన. కాలప్రభావం. నేపథ్యం: మంగళకరమైన సంగీతం. కథకుడు: నమో వెంకటేశాయ. కలీయుగంలో మనుషులు పాపభీతి లేకుండా తిరుగుతున్న వేళ ముక్తిమార్గం చూపమని మునులు యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞఫలాన్ని ఎవరికివ్వాలి? శాంతమూర్తి ఎవరు అనే ప్రశ్న మొదలైంది. కీలక ఘట్టం: భృగు మహర్షి ముల్లోకాలను పరీక్షించడం. వైకుంఠంలో లక్ష్మీదేవి సమక్షంలో ఉన్న విష్ణుమూర్తి వక్షస్థలంపై భృగువు తన్నడం. వ్యాఖ్యానం: భగవంతుని సహనం. భృగువు అహంకారాన్ని తన పాదమర్దనతో తొలగించిన తీరు. లక్ష్మీదేవి అలిక. శ్రీనివాసుడి భూలోక ప్రయాణం. సంభాషణ. లక్ష్మీదేవి: స్వామీ, నా నివాసమైన మీ వక్షస్థలాన్ని తన్నిన వ్యక్తిని శిక్షించకపోగా సేవలు చేస్తారా? నేనిక్కడ ఉండలేను. కథాగమనం. అమ్మవారు కరావీరపురానికి అంటే కోల్హాపూర్కు వెళ్లడం. స్వామివారు విరహంతో భూలోకానికి రావడం. శేషాచల కొండల్లో పుట్టలో తలదాచుకోవడం. వధూవరుల సేవ. బ్రహ్మ, శివుడు ఆవు, దూడలుగా మారి పాలివ్వడం. చోళరాజు గోవుపాలు పుట్టలో కుమ్మరించడం. రాజుకు శాపమివ్వడం. వకుళామాత ఎరుకలసాని ఘట్టం. వకుళాదేవి. శ్రీనివాసుణ్ణి తన బిడ్డలా సాకడం. ఆకాశరాజు పుత్రిక. పద్మావతి జననం. వనవిహారంలో శ్రీనివాసుడు పద్మావతి కలుసుకోవడం.
ఎరుకలసాని వేషం కీలక ఘట్టం కథకుడు శ్రీనివాసుడు సోద చెప్పే ఎరుకలసానిగా వేషం ధరించి ఆకాశరాజు కోటకు వెళ్లడం డైలాగ్ ఎరుకమ్మ ఎరుక జగమంతా ఎరుక నీ బిడ్డ మనసులో ఒక దేవుడున్నాడు తల్లీ అతనే వెంకటాద్రివాసుడు తల్లీ ఈ ఘట్టం కథాకాలక్షేపంలో చాలా వినోదాత్మకంగా పాటలతో సాగాలి కుబేర అప్పు దివ్య కళ్యాణం కుబేరుడు పెళ్లి ఖర్చుల కోసం 1 కోటి నిష్కల బంగారం అప్పుగా ఇవ్వడం బ్రహ్మదేవుడు సాక్షిగా ఒప్పందం కళ్యాణం నారాయణవనంలో శ్రీనివాస పద్మావతి కళ్యాణం పాట సూచన క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం భక్త శిఖామణులు అన్నమయ్య హాతీరాం బాజీ తాళ్లపాక అన్నమయ్య ఏళ్ల ప్రాయంలో తిరువులకొండను ఎక్కడం పాదరక్షలతో కొండ ఎక్కకూడదని అలమేలు మంగమ్మ చెప్పడం కీర్తన అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మయము స్వామికోసం 1000 కీర్తనలు రచించడం హాతీరాంబాజీ స్వామితో పాచికలాడే పరమభక్తుడు ఒకసారి స్వామి హారాన్ని మరిచిపోతే బాజీపై దొంగతనం మోపడం స్వామి ఏనుగు రూపంలో వచ్చి హాతీ గదినిండా చెరకుగడలు తిని భక్తుణ్ణి కాపాడడం ముగింపు కలియుగ దైవం మోక్షమార్గం సందేశం శ్రీనివాసుడు శిలారూపంలో వెలిసిన భక్తుల పిలుపుకు పలుకుతాడని వివరించడం నేటి తిరుమల వైకుంఠద్వార దర్శనం లడ్డూ ప్రసాదం అన్నదానం విశిష్టత మంగళం శ్రీయః కాంతాయ కళ్యాణనిధయే నిధయే అర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం కథకుడికి ప్రత్యేక సూచనలు హావభావాలు ఎరుకలసాని సోది చెప్పేటప్పుడు యాస మార్చి చెబితే జనం ఆసక్తిగా వింటారు వాయిద్యాలు హార్మోనియం తబలా లేదా మృదంగం సహకారముంటే 2 గంటల సమయం త్వరగా సాగిపోతుంది ప్రశ్నలు మధ్యలో భక్తులను గోవిందా అని పలికించడం ద్వారా వారిని కథలో భాగస్వాములను చెయ్యవచ్చు